వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బేబీ దర్శకుడు సాయి రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఇక తన మీద వచ్చే విమర్శలకు అక్కడే ఫన్నీగా సమాధానం కూడా ఇస్తూ ఉంటారు ఆయన. బేబీ తాను ఒకలాగా ఫీల్ అయి తీస్తే ఆడియన్స్కు ఇంకొకలాగా అర్థమైందని అన్నారు సాయి రాజేష్. తాను కూడా కొన్ని చోట్ల చాలా తప్పుగా రాసినట్టుగా, అదే విధంగా తప్పుగా తీసినట్టుగా కూడా ఒప్పేసుకున్నాడు. ఇక బేబీ మీద కాపీ మరకలు, సాయి రాజేష్ మీద మోసం చేశాడని విమర్శలు కూడా వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే తాజాగా సాయి రాజేష్ తనకు ఎదురైన వింత అనుభవం గురించి మనతో చెప్పుకున్నారు. దాన్ని బట్టి తన బేబీ ఏ స్థాయిలో జనాల మదిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. సాయి రాజేష్ తన ఫేస్బుక్ మీద రాసుకొచ్చిన పోస్ట్ ఇలా ఉంది. నిన్న ఒక స్నేహితుడి బలవంతం మీద తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళాము. నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూస్తుంటాడు. ఇన్నాళ్ళు మా స్నేహంలో ఏది అడగలేదు, నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు అన్నాడు. సర్లే, మనకు ఈ చపాతీలు రొట్టెలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ అయినా తినొచ్చు అని మేం వెళ్ళాము. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం, ఎంతో గొప్పగా సినిమా సార్ మీది అని వాళ్ళ ఆవిడకి, పక్కింటి వాళ్ళకి, గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్కి, కొరియర్ బాయ్కి సార్తో సెల్ఫీలు దిగడం, బేబీ సినిమా డైరెక్టర్ అని 30 ఫోటోలు ఇప్పించారు. ఇక 1 గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు కూడా వడ్డించారు. ఇక మా అమ్మకి సమంత అంటే చాలా ఇష్టం అండి, ఒక ఫోటో ఇప్పించండి, మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారో ఆవిడతో అని అన్నాడు. ఇక ఇంత జరిగిన గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళిపోయాయి అంటూ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పారు సాయి రాజేష్. ఇక తాను బేబీ తీస్తే ఓ బేబీ దర్శకుడు అని పొరపడ్డారట. తాను ఆ విషయాన్ని బయటకు చెప్పకుండానే బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అలాగా బేబీ ఏ రేంజ్కి వెళ్ళిందో, బేబీ దర్శకుడిగా సాయి రాజేష్ ఏ స్థాయికి చేరుకున్నాడో ఈ ఘటనదే ఉదాహరణ. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.